ఈఎన్సి మురళీధర్ రావు 6 ఏళ్ల కింద రిటైర్ అయిండు. రిటైర్ అయిన అధికారిని పెట్టి ఈ 1000 కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడుతున్నాడు. 12 years బ్యాక్ అంట. సో 12 సంవత్సరాల క్రితం రిటైర్ అయిపోయిన అధికారి అంత కీలకమైన బాధ్యత ఇచ్చినప్పుడు వాళ్ళ కుల సంఘ నాయకుడిని కాపాడుకోకపోతే లేకపోతే ప్రజల సొమ్ములను కాపాడతాడా? ఈఎన్సి మురళీధర్ రావు డ్యామ్ సేఫ్టీ అధికారుల కంటే ముందే ఈయన ముందుకు వచ్చే పత్రికా ప్రకటన చేసిండంటే ఏం జరుగుతుంది? కింద ఇసుక కొట్టుకపోదా అని అంచనా వేయాల్సిన అవసరం లేదా? మనం ఇల్లు కడితే ఉంటుందా కుంగుతుందా అనేది మనం అంచనా వేసుకోమా? ఆర్కిటెక్ట్ని ఎందుకు పెట్టుకుంటాం? సిడిపిఓ సెంట్రల్ డిజైన్స్ ప్రాజెక్ట్స్ ఆఫీస్ వాళ్ళు మొత్తం ఈఎన్సీలు అందరూ కూర్చొని ఏ ప్రాజెక్ట్ అయినా కట్టాలనుకున్నప్పుడు స్పెసిఫిక్ డ్రాయింగ్స్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చినాకనే కట్టాలి. మరి ఇమ్మీడియట్ గా అది అప్రూవల్ ఇచ్చిన అధికారులను అరెస్ట్ చేయండి. ఎవరు అడ్డుకుంటున్నారు? వాళ్ళు ఒక రకంగా మావోయిస్టుల మీద నెట్టేసి తప్పించుకుందామని సాంకేతికంగా ఇంకొక ఇసుక కొట్టుకపోతే ప్రాజెక్టు కుంగిపోతుంది అని అంటే ఎంత నాణ్యతా లోపం ఉందో ఈఎన్సీ గారే చెప్పకనే చెప్తున్నాడు. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పుడు మాటలు చెప్తున్నారు. అందుకే క్రిమినల్ కేసులు పెట్టి విచారణ చేస్తే గానీ ఇట్లా మాట్లాడేటోళ్ళ మీద 3rd degree ప్రయోగిస్తే తప్ప నిజాలు బయటికి రావు.